హాయ్ గాయ్స్, ఇప్పుడే భారతీయుడు 2 మూవీ చూసడం జరుగుతుంది. ఇకపోతే ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఎస్పీ సినీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి భయ్యా. ఇకపోతే మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే మూవీ మాత్రం నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ మాత్రమే అనిపించింది. ఈ మూవీలో స్టార్టింగ్ 20 మినిట్స్ అయితే చాలా బాగుంటది. ఇక పోయే కొద్ది నీరసం వచ్చేస్తుంది. మనకైతే అంత లాగ్ అనిపిస్తుంది మూవీ పోయే కొద్ది. మూవీ స్టోరీ ఓకే బాగుంది, కానీ స్క్రీన్ ప్లే అనేది చాలా డల్ గా ఉంది. దానికి తోడు స్లో నెరేషన్ లో వెళ్తూ ఉంటది మూవీ. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో వచ్చే 20 మినిట్స్ చూసి ఒక మూవీ బ్లాక్ బస్టర్ తిరిగేలేదు అనుకున్నాను. కట్ చేస్తే ఇంటర్వ్యూ లో అర్థమైంది ఈ మూవీతో కూడా డైరెక్టర్ శంకర్ గారు కంబ్యాక్ ఇవ్వరని. భారతీయుడు 1 లో మన కమల్ హాసన్ గారిని ఎలా చూపించారు అసలుకి. భారతీయుడు 2 లో మనకు హై ఇచ్చే ఒక్క సీన్ గానీ ఉండదు, ఒక 2 ఉంటాయి మహా అయితే. కానీ సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్స్ ఉంటాయి అంతేనో. భారతీయుడు 1 లో మన కమల్ హాసన్ గారిని చూపించినట్టు భారతీయుడు 2 లో కనీసం 10% గాని చూపించలేదు భయ్య. ఇకపోతే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే పర్లేదు అనిపించాయి భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ యావరేజ్ గానే ఉంది. ఇకపోతే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూ గానీ చాలా బాగుంది. ఇకపోతే యాక్టింగ్ విషయానికి వస్తే ఎవరి వారి క్యారెక్టర్స్ కి చాలా బాగా చేశారనే చెప్పాలి. మెయిన్ గా కమల్ హాసన్ గారు అయితే చాలా కష్టపడ్డారు ఆ కాస్ట్యూమ్స్ అని ఇయని, కానీ ఫలితం లేకుండా పోయిందనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి భయ్య.